మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు మరి అరిష్టం కలిగే విధంగా మరి ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం వస్తున్నారు. అన్ని టీవీల్లోనూ కన్ఫర్మ్ అయింది. సుమారు 4 గంటలకి వస్తారని తెలిసింది. మరి ఇప్పుడు ఇక్కడ పొత్తు పొడుపు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తి కడుపులో అది కత్తిపోటులాగా కోడి కత్తిపోటులాగా మారుతుందేమో తెలియదు. ఇంకా కొన్ని బ్లూ ఛానల్ బాయ్స్ లేదు ఆయనకి ఏదో పని ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఫంక్షన్ ఉంటే ఆయన వెళ్తున్నాడని చెప్పి ఏదో బ్లూ ఛానల్లో వచ్చినట్టుగా విన్నాను. ఆయన కేవలం భారతీయ జనతా పార్టీ వారి ఆహ్వానం మేరకే వస్తున్నారు అన్నది నాకు తెలిసిన నిజం. ఇంకా ఆఖరి నిమిషం దాకా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రయత్నం వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. పొత్తు ఎలాగైనా ఆపాలని వారి గతంలో కొంచెం బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ వారి సంపూర్ణ సహకారాలతో ట్రై చేస్తున్నారు. మరి కానీ నాకు తెలిసి ఆ పప్పులు ఉడకమని అనుకుంటున్నా. ఇంకా ఒకవేళ ఆ స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే బాబు రఘు గౌకండ్ర బాబు ప్లీజ్ 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 అని మరి చాలా మందిని కూడా వారు వేడుకుంటున్నట్టుగా మరి కొందరు పార్టీలకు సంబంధం లేని తొక్కడా కాదు మరి వారికి అభయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నవ్వుకుందాం అంతే. పాపం పొత్తు ఆపాలనుకున్నాడు, ఆపలేకపోయాడు. వాటి ప్రయత్నాలు వాడు చేస్తాడు. అంటే వైసీపీ కూడా అని నేను చెప్పేది. ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి. సో రేపు డెఫినెట్ గా గుడ్ న్యూస్ వస్తుంది. అద్వితీయమైన విజయం దిశగా కొంచెం లేటుగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చూసాం టీవీలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన అర్జెంటుగా రావక్కర్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా? చేరే అవకాశాలు 99.99%. ఎందుకంటే చేరేదాకా మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు కనుక నేను అనుకుంటున్నాం 99.9999% మరి ఎన్డీఏలో భవిష్యత్తు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం చింపిరి చేశాడు ఈయన. ఆయన రుణానంద లహరి గురించి మరి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా ప్రచురించారు. అసలు అప్పే చేయలేదు, చంద్రబాబు ఎక్కువ అప్పు చేశాడని చెప్పి చెప్తాడు. అసలు ఈ 1 సంవత్సరంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో చేసిన ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అప్పు చేసి పడేశాడు అనేది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ గారి పాత సినిమాలో కృష్ణ గారి స్టెప్స్ వెరైటీగా ఉంటాయి. భలే పాట అది. ఏమే ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప అలరించే జవరాల నీ అందందా చదవేలా రావేలా అనే పాట గుర్తొచ్చింది. ఎందుకంటే మనం పాడుకోవచ్చు ఇప్పుడు. ఏరా అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప దొంగ అప్పులు అన్ని దాచేస్తావా దొంగోడా అని జనరల్ గా ఐడియా చెప్తున్నాను. కరెక్ట్ గా కొంచెం మనసు పెట్టి రాస్తే చాలా అద్భుతంగా ఆ పాట
ఆ ఉప్పుల కుప్పకి ఈ అప్పుల కుప్పడికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ప్రశ్నిస్తే అది తప్పట, ప్రశ్నిస్తే శిక్షిస్తాడట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, దీపమాపు పోయేవాడికి ఆగడాలు ఎక్కువ. ఏదేమైనా రేపు పొద్దున్న పేపర్ వార్తలు చూసిన తర్వాత మరేంటో మరి నిజంగా ఎన్ని టీవీలు బయలుదేరి తెలియదు కానీ మరి టీవీలు బాధపడతారని అంటారు. ఎందుకు టీవీ చూడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? చూడటం మానేస్తే పోలా? లేదు, ఆ టీవీనైనా సాక్షి వరకే చూసుకుంటే పోలాలా? మధ్య మధ్యలో అటు ఇటు మార్చనేలా, దాన్ని బదులు కొట్టనేలా? చూద్దాం. పొత్తు పొడుపుకి సమయం ఆసన్నమైంది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ చంద్రబాబు నాయుడు గారు సూన్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. ఇక దళితుల్ని